హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో ఇ ఇది ఒక చేప అండి. చేప చాలామందికి తెలిసే ఉంటుంది. అయితే ఇది చేప మాంసం ముక్కలాగా చాలా బాగుంటుంది. మన కోడి కూర తినేటప్పుడు ఎట్లా మెత్తగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. ముళ్ళు అనేది మనకి ఎక్కడా కనిపించదు. అదే దీని స్పెషాలిటీ. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీని పేరు పండుగప్ప అని అంటారు. ఇది చాలామందికి తెలిసి ఉంటుంది. తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. పండుగప్ప అని అడిగితే ఇస్తారు. అయితే ఇది మనం ఎలా తయారు చేసుకోవాలో సింపుల్గా చెప్తాను. మా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇదిగోండి, నేను చెప్పినది అలా ఉంటాయి. చక్కగా చికెన్ ముక్కల్లాగా అలాగా స్క్వేర్ షేపుల్లో ఉంటాయి. అయితే ఇవి కొంచెం ఉప్పుతో ఉండటం వల్ల మనము ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకొని పెట్టేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనము పొయ్యి వెలిగించేసుకొని గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో పసుపు వేసుకోవాలి ముందుగా. పసుపు వేసుకోవటం వల్ల మనకి దాంట్లో వాళ్ళు ఎండబెట్టేసి చేస్తారు కదండి. ఇది డ్రై ఫిషెస్ కదా, అందుకని వాటికి మనకి ఏమన్నా ఇది ఉన్నా సరే స్మెల్ అనేది రాకుండా కూరలో చాలా బాగుంటుంది. ముందుగా పసుపు వేసుకొని దాన్ని వేయించేసుకోవాలి. ముక్కలన్నీ ఒకేసారి వేసేసుకొని మనము వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. సిమ్లో పెట్టుకుంటే మనం కొంచెం త్వరగా వేగుతాయి కూడా. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి కొన్ని కూరగాయల్లో వేసుకొని వండుకుంటారు. వంకాయల్లో కానీ ఎవరి ఇష్టంగా వచ్చినట్టు వాళ్ళైతే చేసుకుంటారు. నేనైతే వంకాయ టమోటా వేసి చేస్తున్నాను. ఇది పులుసు పెట్టుకుంటారు, ఇగురు కూడా చేసుకుంటారండి. నేను చేసేదేమో ఇగురు చేస్తున్నాను. పులుసు కూడా పెట్టుకోవచ్చు ఇష్టం ఉన్నవాళ్ళు. మనం చేపని ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగా అన్నీ చేసుకోవచ్చు. అదే కొంచెం వేగిపోయినాయి కదండి, కొంచెం ఎరుపు డాలుగా వచ్చేసరికి మనం తీసేసుకోవాలి. దాంట్లోనే మనకి ఒక 4 పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు చాలా టేస్ట్ని ఇస్తాయి ఈ కూరకి. పచ్చిమిరపకాయలు లైట్గా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. 4 ఉల్లిపాయలు, పెద్ద సైజు ఉల్లిపాయలు 4 కట్ చేసుకొని వేసుకోవాలి. అవి కొంచెం వేగేంత వరకు, పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత టమోటాలు వేసుకోవాలండి. టమోటాలు పెద్ద టమోటాలు 3 టమోటాలు, చిన్నవైతే ఒక 4-5 వేసుకోవచ్చు. పెద్ద టమోటాలు తీసుకున్నాను నేను, ఒక 3 టమోటాలు తీసుకున్నాను. వంకాయలు మనకి ఇష్టమండి. ఒక పావు కేజీ వేసుకోవచ్చు, అర కేజీ వేసుకోవచ్చు. నేనైతే ఒక పావు కేజీ వేసాను. ఇవన్నీ మగ్గిపోయేంత వరకు పెట్టుకోవాలి. మనం ఒక శుభ్రంగా అవి నూనె అంతా కలిసిపోయేటట్టు ఒకసారి కలుపుకొని దీంట్లో తగ్గట్టు మనము మసాలాలు కూడా వేసేసుకోవాలి. దానికి తగ్గట్టు ఉప్పు వేస్తున్నాను. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. దీంట్లో మనకి డ్రై ఫిష్లో కంపల్సరీగా ఉప్పు ఉంటుంది కాబట్టి చూసి వేసుకోవాలి. కారం కూడా తగినంత అండి. 1.5 స్పూన్ వేసాను నేను. మీరు ఎంత కారం తినగలుగుతారో అంత. ఇంకొకటి వచ్చి ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి దీంట్లో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాంటిది ఏమీ వాడటం లేదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండానే చాలా టేస్టీగా ఉంటుంది. అలా ఒక 10 నిమిషాలు అలా మగ్గిన తర్వాత మనం చూస్తే చక్కగా మగ్గిపోతుంది. ఇదిగోండి, వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా మగ్గిపోతుంది. ఒక్క చుక్క వాటర్ వేయకుండానే, టమోటాలో వాటర్ ఉంటాయి కాబట్టి ఆ వాటర్తోనే చక్కగా మగ్గిపోయింది. నెక్స్ట్ మనము ఫ్రై చేసి పెట్టుకున్న ముక్కలన్నీ వేసేసుకోవాలి. ఈ ముక్కలు వేసిన తర్వాత ఎక్కువసేపు కదపకూడదు. ఉట్టి మసాలా అంతా కలిసే విధంగా ఒక్కసారి కలుపుకోవాలి. కలుపుకొని దానికి తగ్గట్టు కొంచెం వాటరు, ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇవి మనకి ఎంతో పుష్కలంగా మనకి చాలా మన ఆరోగ్యానికి చాలా మంచిది అని డాక్టర్స్ కూడా చెప్తున్నారు.
మనకి ఇది తినడానికి కూడా పిల్లలు చాలా ఇష్టపడతారు. ముళ్ళు ఉండవు కాబట్టి ఈజీగా తినేస్తారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అవి కూడా దగ్గరికి వచ్చేస్తుంది కదండీ! దగ్గరికి వచ్చిన తర్వాత మనం తీసి చూసుకుంటే కరెక్ట్‌గా ఒక 5 నిమిషాలకి తీసి చూసుకుంటే దగ్గరకొచ్చేస్తుంది. ఎక్కువ ఎక్కువ వాటర్ వేసుకోపోతే మనకి తొందరగా మగ్గిపోతుంది. లాస్ట్‌లో కొత్తిమీర వేసుకొని దింపేసేయటమే. అంతే, పండుగప్ప కూర రెడీ అయిపోయింది. నచ్చిందనే అనుకుంటున్నాను. మా ఛానల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేస్తారనుకుని మరొక వీడియోతో మీ ముందుకు.